శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మనము గురుచరిత్ర పారాయణం 13వ అధ్యాయంలో ఉన్నాం కదండి. నిన్న మళ్ళీ తల్లికి దర్శనమిస్తానన్న మాట ప్రకారంగా ఆ స్వామి దర్శనమిచ్చి ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడో నిన్న తెలుసుకున్నాం కదా. మరి ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకుందామా. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయము తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించిందటండి. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షము లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలజ్ఞానులు, నా ప్రారబ్ధము ఎలా ఉన్నదో నా భవిష్యత్తేమో తెలపండి అని కోరిందట. శ్రీగురుడు, నీ సంస్కారము తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువ పెట్టి వారిని విడదీశావట. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు, అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారటండి. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహము వలన ఈ కర్మఫలము నీవు వృద్ధాప్యములో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా ఆ అమరాజ నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరి నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధాగంగా అంటారటండి. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వము మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారటండి. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయములో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటము కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికీ ఆ నదీ స్నానము వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారటండి. అందరూ కలిసి ఒక ఆవును, దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణము పోసి గౌతముని పంట చేనుపైకి తోలేరటండి. అనుష్ఠానము చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదలించాడటండి. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానము చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహముతో గంగను భూమి మీదకు తెచ్చాడటండి. అందుకే దీనిని గౌతమి అంటారట. అదియే ఈ గోదావరి. ఇది కూడా గంగయంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారట. తర్వాత ఆయన ఆ నది యొక్క 2 తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమము చేశారటండి. చేసి ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారట. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారట. ఒకరోజు అతనికి ధ్యానములో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమైందంటండి. తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి
గద్గద కంఠముతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడటండి. మా దర్శనము వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తుండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనము అనుగ్రహించారట. మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడటండి. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలాగా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు. మీ పాదదర్శనము వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు మాధవారణ్యాన్నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. చూడండి, మీ పాదదర్శనము వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు మాధవారణ్యాన్నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదము లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమము కొనసాగించారటండి. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మరి 13వ అధ్యాయంలోనే ఉన్నామండి. ఇంకానే గురుచరిత్ర మనం రేపు కథ మరి చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామండి.